హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు చాలా హెల్తీగా గోధుమ పిండితోని హల్వా చేసి చూపించబోతున్నాను. చాలా కమ్మగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాలి. 10 మినిట్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. కొద్దిగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం తీసుకొని అందులోనే పావు కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. హల్వా చేసుకోవడానికి మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. మెజర్మెంట్స్ కోసం 1 కప్పునైనా గ్లాస్ అయినా తీసుకోండి. పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోధుమ పిండి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి నెయ్యిలో ఎంత బాగా వేగితే హల్వా టేస్ట్ అనేది అంత కమ్మగా ఉంటుంది. గోధుమ పిండిలో వచ్చే పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. నెయ్యిలో గోధుమ పిండి బాగా వేగి కాస్త కలర్ కూడా మారింది కదా. ఇప్పుడు రెడీగా పెట్టుకున్న బెల్లం పాకం ఇందులో పోసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోనే పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. బెల్లం పాకం వేసుకున్న తర్వాత ఇలా కలుపుతుండగానే ఫ్యూ సెకండ్స్లో హల్వా అనేది దగ్గర పడుతుంది. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. నెయ్యిలో గోధుమ పిండి వేయించుకోవడానికి కాస్త టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా చాలా క్విక్గా అయిపోతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా దేవునికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి. ఇంట్లో నెయ్యి, గోధుమ పిండి, బెల్లం ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. 1 నిమిషం తర్వాత హల్వా ప్యాన్కి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.